హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇది ఫస్ట్ వ్లాగ్ అనమాట. బేబీ పుట్టిన తర్వాత అసలు నేను వ్లాగ్స్ అయితే ఏం పోస్ట్ చేయలేదు. ఈ ఈ మధ్యనే ఒక 2, 3 షార్ట్స్ అలాగా పోస్ట్ చేశాను. ఏంటి ఇక్కడ రైల్వే స్టేషన్‌లో ఉన్నాం చూస్తున్నారా? అసండి మేము తిరుపతి వెళ్తున్నాము. ఏంటి ఇంత సడెన్‌గా వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఏం లేదు, వెంకటేశ్వర స్వామి మా హస్బెండ్ కల్లోకొచ్చారంట. సో, అందుకని చెప్పేసి వెంటనే వెళ్దాము అంటే అప్పటికప్పుడు టికెట్స్ ఉంటే మేము తిరుపతికి బుక్ చేసేసుకున్నాము. రాజమండ్రి నుంచి బుక్ చేసుకున్నాము. ఎలాగో అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొంచెం రిలాక్స్ అయ్యి అన్నీ ప్యాకింగ్ చేసుకొని, ఫుడ్ అంతా ప్యాకింగ్ చేసుకొని, బేబీకి సంబంధించినవి అన్నీ తీసుకొని అక్కడి నుంచి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. మేము అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకుంటే మాకు ఈవినింగ్‌కి ఉన్నాయి టికెట్స్. సో, 4:50కి అనమాట మాకు ట్రైను. మార్నింగ్ 5:20కి అలాగా రీచ్ అవుతాము మేము తిరుపతిలోని. అన్నీ ప్యాక్ చేసేసుకొని మేము రైల్వే స్టేషన్‌కయితే రీచ్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే బేబీతో ఉన్నప్పుడు ప్రతీదీ క్యారీ చేయండి. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి సిరప్స్, నెక్స్ట్ థెర్మోమీటర్ ప్రతి ఒక్కటి కూడా అంటే బేబీకి వైప్స్, బాటిల్స్, ఎక్స్‌ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్ ప్రతి ఒక్కటి కూడా క్యారీ చేయండి. ఎందుకంటే ఈ సీజన్‌లో ఎలా ఉంటదనేది చెప్పలేము. బేబీని ఫస్ట్ ప్లేస్‌కి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇది మా ఫస్ట్ ట్రిప్ అనమాట బేబీతోని. సో, చాలా హ్యాపీగా అవుతుందనుకున్నాము. బట్ ఏంటంటే బేబీ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయింది. అస్సలంటే అస్సల హెల్త్ బాలేదు. సో, ఫీవర్ వచ్చేసిందనమాట. హ్మ్. ఆ రోజు వెళ్ళిన రోజే నైట్ కల్లా ఫీవర్ వచ్చేసింది. మేము ఫీవర్ అనుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా అయిన తర్వాత మాకు తెలిసిందనమాట. వ్లాగ్‌లో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. మేమైతే 5:20కి అలా రీచ్ అయిపోయాము. 5:30కి వస్తదనుకున్నాం, కాకపోతే 5:30కి అలా రీచ్ అయ్యామనమాట తిరుపతి. 5:20కి అలా రీచ్ అయ్యాము మేము తిరుపతిలోని. రీచ్ అయిన తర్వాత ఏంటంటే మనకి బయట ఆటోస్ ఉంటాయి కొండపైకి. నెక్స్ట్ ఏంటంటే బసెస్ కూడా ఉంటాయి, తిరుమల బసెస్. కొన్ని ఫ్రీ బసెస్ ఉంటాయి, కొన్ని ఏంటంటే నార్మల్ బసెస్ కూడా ఉంటాయి. డైరెక్ట్‌గా కొండపైకి తీసుకెళ్ళడానికి ఆటోస్ వాళ్ళు ఒక 200 ఎంతో ఛార్జ్ చేస్తున్నారు. మేమేంటంటే బస్సు సేఫ్ కదా, కొంచెం బేబీకి హెల్త్ బాలేదు, చలిగాలి ఎక్కువ వచ్చేస్తుందని చెప్పేసి బస్సులో మేము వెళ్తున్నాము. మనకి పెర్ హెడ్ ఏంటంటే 110 ఎంతో చార్జ్ చేస్తారు. దగ్గర దగ్గర ఒక 40-45 మినిట్స్ అయిపోతుంది మనం రీచ్ అయ్యేసరికి కొండపైకి. రీచ్ అయిన తర్వాత మనకి ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికెళ్ళి మనం క్యూ కట్టాలనమాట. మనకేంటంటే రూమ్స్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్స్ తీసుకోవాలి. రూమ్స్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత వెళ్దామని అనుకున్నాము దర్శనానికి. అక్కడ ఏంటంటే రూమ్ తీసుకున్నాము. మనకేంటంటే బయట చాలామంది డైరెక్ట్‌గా ఇంత ప్రైస్ ఒక 1000 ఒక 1500 ఇస్తే రూమ్ చూపించేస్తారు. లేకపోతే మీకు టైం ఉన్నది క్యూలో ఉంటాము అనుకుంటే ఉండొచ్చు. ఒక రూము ₹50 ఛార్జ్ చేస్తారు. ఇంకో రూము ₹100 అనేది ఛార్జ్ చేస్తారనమాట. దాన్ని బట్టి రూమ్స్ తీసుకున్నాము. రూమ్స్ తీసుకున్న తర్వాత మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఇచ్చిన తర్వాత మనకి అలాట్‌మెంట్ అవుతుంది. మెసేజ్ అనేది వస్తుంది. మనకి ఆళ్ళు రూము వేకేట్ చేసిన తర్వాత మనకి మెసేజ్ వస్తుంది. అప్పుడు మన రూమ్‌లోకెళ్ళి మన లగేజ్ అనేది పెట్టుకోవచ్చు. మాకు ఏంటంటే అదంతా క్యూలో వెళ్ళి అంతా చేసి ప్రాసెస్ అయిపోయిన తర్వాత మార్నింగే కదా అని చెప్పేసి కొంచెం ఫుడ్ అనేది తినేసిన తర్వాత ఇక్కడ మేము జుత్తు ఇద్దామని అనుకున్నాము. ముగ్గురం 3 కత్తిర్లు ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత మాకు కొద్దిసేపు అయిన తర్వాత రూమ్‌కి మెసేజ్ వచ్చింది, వేకేట్ అయింది, చెక్ ఇన్ అవ్వండి అని చెప్పేసి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చెక్ ఇన్ అయిన తర్వాత 600 అనేది డిపాజిట్ చేయాలి. ₹100 రెంటు. 500 ఏంటంటే మనకి వెళ్ళినప్పుడు రిఫండ్ అనేది ఇచ్చేస్తారు. సో, ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్‌గా సుపదం
అనే దానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మాకు ఫ్రీ అనమాట టికెట్స్ అనేవి. 1 ఇయర్ బేబీకి బిలో పేరెంట్స్‌తో వెళ్తే మనకి టికెట్ ఏమి ఉండదు. ఫ్రీ టికెట్ అనమాట. కాకపోతే ఏంటంటే మనం బేబీది బర్త్ సర్టిఫికేటు, నెక్స్ట్ ఏంటంటే డిశ్చార్జ్ సర్టిఫికేట్ కానీ ఉండి, పేరెంట్స్‌ది ఏంటంటే ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. అది చూపించామనుకోండి లైన్‌లో పంపిస్తారు. అది మనకి సెపరేట్‌గా దర్శనం. దగ్గర దగ్గర మాకు ఒక 2 అవర్స్, 2½ అవర్స్ అయింది. చాలామందొచ్చారు. సో, అందుకని చెప్పేసి అంత టైం అయితే అయింది. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా నాయిస్ వస్తుంటే కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే బేబీతో ఉన్నాను కాబట్టి కొన్ని నాయిసెస్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నా గొంతుకు కూడా కొంచెం దగ్గు, జలుబు ఉంది. సో, అందుకని వాయిస్ అనేది అలా వస్తుంది. మేమేంటంటే ఇది మనకి సుభదం ఎక్కడంటే మనకి తిరుమల మ్యూజియం ఉంటుంది. సో, దాని ఎదురుగా వెళ్తే ఎవరినైనా అడిగినా సుభదం ఎటు వెళ్ళాలని చెప్తే వాళ్ళు మనకి వే అనేది చూపిస్తారనమాట. నెక్స్ట్ దీని టైమింగ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే 12-6 PM. ఓన్లీ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకే ఉంటుంది. బెటర్ మీరు ఏంటంటే 6 కాకుండా బెటర్ బిఫోర్ 5 లోపు వెళ్ళిపోయారనుకోండి క్రౌడ్ కూడా ఉండదు. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది. సో, దానివల్ల ఏంటంటే స్టాప్ చేసేసి నెక్స్ట్ డేకి పోస్ట్‌పోన్ చేస్తారనమాట. సో, మీరు వెళ్దాము అనుకుంటే కొంచెం ఫాస్ట్‌గా రెడీ అయిపోయి లంచ్ అనేది చేసేసి, మేము ఇక్కడ అలాగే చేసాము. కొంచెం ఫాస్ట్‌గా రెడీ అయిపోయి లంచ్ అదే చేసేసి బేబీకి ఫీడింగ్ అనేది పెట్టిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి మనకి తిరుమల మ్యూజియం ఉంటుంది. సో, దాని ఎదురుగా ఏంటంటే సుపదం అనేది ఉంటుంది. కిందన స్టెప్స్ ద్వారా మనం వెళ్ళాలన్నమాట. లైన్ అనేది ఉంటుంది. అక్కడ మనకి ఏంటంటే వెళ్ళగానే మొబైల్ ఫోన్స్ అనేది అలో చేయరు. మొబైల్ ఫోన్స్ అనేది ఇచ్చేయాలి. నెక్స్ట్ ఏంటంటే బేబీ బర్త్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్స్, పేరెంట్స్‌వి 2 చూపించాలన్నమాట. చూపిస్తే వాళ్ళని మనకి అలో చేస్తారు. దగ్గర దగ్గర మాకేంటంటే ఒక 2-2½ అవర్స్ అనేది పట్టింది. సో, బెటర్ మీరు వెళ్ళాలి అనుకుంటే బిఫోర్ 6కి కాకుండా 5కే రీచ్ అయిపోయారనుకోండి మీకు క్రౌడ్ అనేది ఉండదు. సో, యాక్చువల్‌గా ఏంటంటే మా ప్లాను తిరుపతి వెళ్ళిన తర్వాత కొన్ని ఎక్కడైనా ఏమైనా ప్లేసెస్ చూడాలనుకుంటే చూసేసి అలా విజయవాడ వెళ్ళి రాజమండ్రి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ ఏంటంటే బేబీ సపోర్ట్ చేయలేదు. మీకు చెప్పాను కదా ముందే మేము స్టార్ట్ అయిన రోజే నైట్ ఫుల్ ఫీవర్ అనమాట. ఫుల్ ఫీవరు అసలు మార్నింగ్‌కి ఫుల్ హెడేకు, దగ్గు, జలుబు అంతా చేసేసి అస్సలు ఫీడింగ్ అయితే ఏం తీసుకోలేదు. ఏం తినలేదు. ఆ 2 డేస్‌లో చాలా ఏడ్చేసాడు. అస్సలు సపోర్ట్ చేయలేదు. సో, చాలా వీక్‌గా ఉన్నాడు. అసలు ఏమీ తినట్లేదు. మిల్క్ తాగట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇడ్లీ పెట్టాము. ఇడ్లీ కొంచెం తిన్నాడు. ఏది తిన్నా సరే వామిట్ చేసేసుకుంటున్నాడు. సో, బెటర్ ఏంటంటే అక్కడ కొండపైకి మనకి పిల్లలతో వెళ్తే కొంచెం చలిగాలి ఎక్కువ ఉంటుంది కదా! సో, అని చెప్పేసి మేము బయలుదేరిపోదాం అనుకున్నాము. అక్కడ మనకి ఏంటంటే కొండపైన మనకి ఫ్రీగా హాస్పిటల్ ఉంటుంది. ఏదైనా సరే ఎవరికైనా సరే చెకప్స్ అనేవి చేస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకసారి అడిగితే బెటర్. వాళ్ళు ఏం చెప్పారు అంటే మీరు ఫీడింగ్ ఇచ్చేసి దర్శనం అయిపోతే మీరు బయలుదేరియండి. ఎందుకంటే బేబీకి ఇప్పుడిప్పుడే కదా లంగ్స్ అవి డెవలప్ అవుతున్నాయి. సో, ఏమైనా దగ్గు, జలుబు, ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీకు దర్శనం అయిపోతే వెళ్ళిపోమంటే సరే అని అప్పటికప్పుడు మేము ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. బస్సు బుక్ చేసుకున్నాము. బస్ కూడా ఏంటంటే ఈరోజుది రేపటిది బుక్ చేసేసుకున్నాము గాబరాలో. మళ్ళీ అది క్యాన్సిల్ చేసి మళ్ళీ నైట్‌కి 11:30కి అలా బుక్ చేసుకున్నాము.
అక్కడ ఏంటంటే బస్సు లేట్ అయిపోవడం వల్ల ఏం చేద్దామో అర్థం కాలేదు. అప్పటికప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి బిఎన్ఆర్ మాల్ అనేది ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళాము. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉన్నాము. అప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు షాప్ క్లోజ్ చేసేస్తున్నామండి అంటే, అప్పటికప్పుడు వెళ్ళాం కదా అని చెప్పి రిక్వెస్ట్ చేసాము ఒక 5 మినిట్స్ అని చెప్పేసి. రిక్వెస్ట్ చేసి అప్పుడైతే మేము అక్కడికి వెళ్ళి ఒక 5 మినిట్స్ ఉన్నాము. ఉండి ఈలోగా మాకు ఇంకా బస్‌కి టైం ఉందని చెప్పేసి కొద్దిసేపు కూర్చొని తర్వాత ఏంటంటే ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. చాలా వీక్‌గా ఉన్నాడు బేబీ. అస్సల ఏమీ తినట్లేదు వాడు. చాలా అంటే చాలా మాకు చాలా వీక్ వచ్చేసింది. అస్సల క్యారీ చేయలేకపోయాము. మేము కూడా ఫుడ్ ఏమీ సరిగ్గా తీసుకోలేదు. బెటర్ ఏంటంటే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువైందంటే ప్రాబ్లమ్ ఎక్కువ అవుతదని చెప్పేసి ఇంకా మేము బస్ బుక్ చేసేసుకొని రాజమండ్రి అయితే వచ్చేసాము. 9:45కి అలా వచ్చినట్టున్నాము. అప్పటికి వాడేం ఫీడింగ్ తీసుకోలేదు. ఇది అంతేనండి. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్‌తో మీ